అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. కక్షలోకి 10 లక్షల ఉపగ్రహాలను పంపడమే లక్ష్యమని మస్క్ వెల్లడించారు. ఈ ప్రణాళికలకు ఆర్థిక సహకారం కోసం ఇటీవల స్పేస్ ఎక్స్ సంస్థలో తన ఏఐ వ్యాపారాన్ని మస్క్ విలీనం చేశారు. ఈ రెండింటితో కలిసి ఏర్పాటైన సంస్థ త్వరలోనే ఐపీఓకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ వ్యవస్థలకు పెద్ద మొత్తంలో విద్యుత్ కూలింగ్ సిస్టమ్స్ అవసరం. ఇవి భూమిపైన పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లపై ఆధారపడి పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఏఐ వినియోగం మరింత పెరిగితే ఈ డేటా సెంటర్లు సరిపోవు. ఇందుకు అంతరిక్ష ఆధారిత ఏఐ ఒకటే పరిష్కారమని మస్క్ తెలిపారు. సౌరశక్తితో వాటికి విద్యుత్ సరఫరా అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని వివరించారు. అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్లకు చాలా శాటిలైట్ అవసరమని, అందుకే కక్షలోకి 10 లక్షల ఉపగ్రహాలు పంపిస్తామని మస్క్ పేర్కొన్నారు. అటు మస్క్ ప్రణాళికపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాల సంఖ్య పెరిగితే చాలా సమస్యలు ఎదురవుతాయని, కక్షలో ఉపగ్రహం విఫలమైతే అది ఇతర శాటిలైట్లను ఢీకొట్టే ప్రమాదం ఉంటుందని అంచనా వేశారు. అంతరిక్ష వ్యర్థాలు భారీగా పెరిగిపోతాయని తెలిపారు.